నమస్తే సిటీ ఒంగోలు న్యూస్ కి స్వాగతం. నేను రేవతి. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. జిల్లాలోని న్యాయవాదులతో ఆత్మీయ సమావేశం నిర్వహించిన ఒంగోలు అసెంబ్లీ తెదేపా అభ్యర్థి దామచర్ల జనార్దన్ తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని రద్దు చేస్తుందని హామీ ఇచ్చిన దామచర్ల వైసీపీ గెలుపు కోరుతూ వైఎస్ఆర్సీపీ ఐటీ వింగ్ ఆధ్వర్యంలో నగరంలో భారీ ర్యాలీ. ముఖ్య అతిథులుగా పాల్గొని ర్యాలీని ప్రారంభించిన వైఎస్ఆర్సీపీ యువ నాయకుడు బాలినేని ప్రణీత్ రెడ్డి, శ్రీకావ్య దంపతులు. రెటిక డీటెయిల్స్లోకి వెళితే తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని రద్దు చేస్తుందని తెదేపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఒంగోలు అసెంబ్లీ తెదేపా అభ్యర్థి దామచర్ల జనార్దన్ హామీ ఇచ్చారు. స్థానిక పాత బైపాస్లోని ఓ ఫంక్షన్ హాల్లో జిల్లాలోని న్యాయవాదులతో ఆత్మీయ సమావేశంలో ఆయన మాట్లాడారు. న్యాయవాదులకు ఇంటి స్థలాలతో పాటు బీమాను వర్తింపజేయనున్నట్లు చెప్పారు. ప్రమాద బీమా 15 లక్షల రూపాయలు అందించేలా ప్రీమియం మొత్తాన్ని ప్రభుత్వమే చెల్లిస్తుందన్నారు. న్యాయవాద మిత్ర పేరుతో యువ న్యాయవాదులకు 7,000 రూపాయల చొప్పున స్టైఫండ్ అందించనున్నట్లు తెలిపారు. ఒంగోలు ఎంపీ తెదేపా అభ్యర్థి మాగుంట శ్రీనివాసులరెడ్డి మాట్లాడుతూ ఎన్డీఏ కూటమి విజయానికి న్యాయవాదులందరూ సహకరించాలన్నారు. సమావేశంలో జనసేన జిల్లా అధ్యక్షులు షేక్ రియాజ్, తెదేపా నాయకులు దామచర్ల సత్యనారాయణ, మాగుంట రాఘవరెడ్డి, న్యాయవాదుల సంఘ నాయకులు సన్నబోయిన శ్రీనివాసులు, మోహన్ దాస్, అజయ్ బాబు తదితరులు పాల్గొన్నారు. ఈ జగన్ ప్రభుత్వంలో వీళ్ళిద్దరిని గెలిపించడానికి మనం చేయవలసిన టీడీపీ లీగల్టీ, వైసీపీ సారీ ఒక ప్రముఖ వ్యక్తి కొడుకు, ఒక ప్రముఖ నా తండ్రి ఎలా ఉంటాడో నేను అందరూ జాగ్రత్తగా ఉండాలి, చేయాలి. ఫారెస్టర్ బయటకు వెళ్ళగానే మీ ఇంటికి జగనన్న ఇల్లు తాళవుతుంది. ప్రపంచ చరిత్రలో ఎక్కడైనా న్యాయమూర్తుల గారు కూడా లాస్ట్ టైం మనం లీగల్ సెల్ రాష్ట్ర స్థాయిలో 2 సార్లు మరి వారు చెప్పినట్టు కూడా ఎక్కడికక్కడ తర్వాత కాస్త కోస్తో మనం కూడా న్యాయవాద మిత్రులందరూ కూడా మరి కాస్త కోస్తో పొందుతాం. పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సోదరులు దామచర్ల జనార్దన్ గారికి, అలాగే ఒక చిన్న హైకోర్టు కాబట్టి 3 పార్టీలు బలపరిచిన ఆయన కూడా మన వంతు మన పార్టీ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ల్యాండ్ టైటిల్ యాక్ట్ తెస్తే ఆ యాక్ట్ నుంచి వద్దు అని చెప్పి ముందుగా పోరాడినటువంటి వ్యక్తులు ఎవరంటే అది అడ్వకేట్స్ మాత్రమే. నిజంగా వాళ్ళని అభినందించారు. ఆ యాక్ట్ వల్ల మనకి జరిగే అనర్థాలు చాలా ఉన్నాయి. ఎందుకంటే ఎక్కడైనా ఏదన్నా చిన్న సమస్య వస్తే న్యాయవాదుల దగ్గరికి వచ్చి అది కోర్టులో పరిష్కరించే దిశగా మనం చేసుకుంటాం. కానీ ఈరోజు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆ యాక్ట్ వల్ల వాళ్ళ మనుషులతో కబ్జా చేయించి మరణాది కబ్జా జరిగింది, నా ఆస్తి నాకు అప్పచెప్పండి అని చెప్పి కోర్టు కలటానికి కూడా లేకుండా ఒక ఆర్టీఓను కలెక్టర్ను అక్కడ పెట్టి తను చెప్పినట్టు చేయించుకోవడానికి ఆస్తులు, ప్రజల ఆస్తులు ప్రజల మెడపై కత్తి పెట్టుకొని రాయించుకోవడానికి ఈ యాక్ట్ పెట్టాడు. ఈ యాక్ట్ గురించి ప్రజలందరికీ కూడా తెలియజేయాల్సినటువంటి బాధ్యత మనందరి మీద. ఆ టైటిలింగ్ యాక్ట్ తీసుకొచ్చాడు. ఒక ఆర్డీఓ, ఒక పొలిటీషియన్, వాళ్ళు ఇంకొక వింగు వాళ్ళు కలిసి నిర్ణయిస్తారంట హక్కులని. అలా ఏమవుతుందంటే ప్రతి క్షణము బిక్కుమంటూ జీవితాన్ని గడుపుతున్నాం. ఎవరి మీద ఎప్పుడు కేసులు పెడతారో తెలియదు, ఎవరిని తీసుకొని రిమాండ్లో పెడతారో తెలియదు. చంద్రబాబు నాయుడు గారు వయసు 75 సంవత్సరాలు, ఆ వ్యక్తిని 59 రోజులు జైల్లో పెట్టారు. పవన్ కళ్యాణ్ వెంబడబడ్డారు. అవినాష్ రెడ్డి అనే వ్యక్తిని అరెస్ట్ చేయలేకపోయింది ఈ వ్యవస్థ. న్యాయ వ్యవస్థ ఎంత ఎప్పటిపడ్డా కూడా అరెస్ట్ చేయలేకపోయింది. మీకు చిన్న సామెత చెప్పాలి. లార్డ్ జార్జ్ బెర్నార్డ్ షా అని నాలాంటి కూడా అమాయకుడు, అయ్యా 3వ ప్రపంచ యుద్ధం జరిగితే ఏమవుతున్నాడండి. బెర్నార్డ్ షా ఏం చెప్పాడంటే 3వ ప్రపంచ యుద్ధం సంగతి నాకు తెలియదు కానీ 4వ ప్రపంచ యుద్ధం వస్తే రాళ్లతో కొట్టుకుంటారు అంటే మొత్తం స్మాష్ నాశనం అయిపోయింది. ఒక ఐఆర్ఎస్ అది ఒక అతను చెన్నైలో సెటిల్ అయితే
అతను ల్యాండ్ కూడా కబ్జా చేసి ఆయన వచ్చేసే లోపల ఆ సైట్ కోళ్ళ కూడా కట్టేశారు. ఇదేంటి నా సైట్ నేను ఎప్పుడు కట్టానని చెప్పి పోయి ఆయన రిజిస్టర్ ఆఫీస్లో మొత్తం కూడా తీస్తే ఈసీలు తీస్తే అప్పటికి 4 చేతులు మారిపోయాయి. ఆ తర్వాత అప్పుడు అతను పోయి ఎస్పీకి వీళ్ళందరూ కంప్లైంట్ ఇస్తే అప్పుడు బయటకు వచ్చింది. అప్పుడు దాకా చెప్పడానికి కూడా భయపడ్డారు ఇక్కడ ఉండే ప్రజలు. ఎందుకు వచ్చింది ఏదో ఒకటి అని చెప్పేసి ఒకడేమో కబ్జా చేయటం, ఇంకొకడేమో పిలవటం. సరే ఏదో జరిగిపోయిందిలే, ఆడ ₹1,00,00,000 ఉంది, ఇదిగో ఒక 50 లక్షలు ఇస్తారు తీసుకో, ఎందుకు గొడవ ఎందుకు, ఇక్కడ సంతకం పెట్టేసి అని మన కాంప్రమైజ్ చేయటం. ఆ విధమైన పరిస్థితులు కూడా మన ఒంగోలులో ఉన్నాయి. అదేవిధంగా ఈరోజు ఒంగోలులో కూడా పీస్ఫుల్ వాతావరణం లేకుండా పోయింది. గంజాయికి కొంతమందిని పెట్టి చిన్న పిల్లలు 22 సంవత్సరాలు అట్లా ఉండే వాళ్ళందరూ కూడా ఈరోజు గంజాయి అలవాటు చేశారు. గంజాయితో ఈరోజు ఒంగోలులో బెదిరింపులు, వాళ్ళంతా ఇంక రెండో పని ఉండదు. వాళ్ళ గంజాయి తాపీయటం, మంది ఇయటం, భోజనాలు వెళ్ళటం, వాళ్ళని ఎవరిని కొట్టాలంటే వాళ్ళ ఇంటి మీదకి పంపించటం. ఈ విధంగా మన ఒంగోలు కూడా గంజాయి అయిపోయింది. పక్క రాష్ట్రాల్లో ఏదైనా గంజాయి జరిగితే ఎక్కడ పట్టుకున్నారంటే ఆంధ్రాలో నుంచి వచ్చిందని చెప్పే పరిస్థితిలో మన గంజాయి రాష్ట్రంగా మనం తయారైపోయింది. ఈరోజు ఇట్లాగా వ్యవస్థలు ఈ విధంగా ఉండే పరిస్థితులు కూడా మార్పు తీసుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి. పీస్ఫుల్ వాతావరణం తీసుకురావాలి. మన మీద మేము అందరూ కోరుకునేది ఒకటే, ఎన్నికలప్పుడు వచ్చేసి మనం అంతా ఇట్లా కూర్చొని మీరు సపోర్ట్ చేసేది అనేది కాదు. ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా రేపు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా మనం ఇదే విధంగా మనం ఒకసారి కూర్చొని మీ సమస్యలు ఏంటి అనేది కూడా మీరు చెప్పండి. తప్పకుండా కూడా మేము అందరం మీకు అండగా ఉంటాం. మీకు ఏ విధంగా ఇబ్బందులు రాకుండా చూసే బాధ్యత కూడా మేము చేస్తాం. అంతేగాని మీరు ఒకరికొకరు కూడా మీరు ఒకరు చెప్పుకోకుండా ఒక యూనిటీ లేకుండా, అదేవిధంగా మీ సమస్యల మీద మీరు మగ్గుతా, మీరు ఏదైనా ఇబ్బందులు ఉన్నప్పుడు మీరు మనసులో పెట్టుకుంటే అయ్యేది కాదు. ఒక అసోసియేషన్ ఈరోజు దాస్ గారు అధ్యక్షులు. న్యాయం అనేది కూడా ఉందనే నేచర్ భగవంతుడు అనేది ఎప్పుడు కూడా చూపిస్తుంటాడు. కాబట్టి అది మీ న్యాయవాదుల ద్వారానో న్యాయాధిపతుల ద్వారానో చాలా వరకు ప్రజలు కొంత శాంతితో ఉండగలిగారనంటే ఆ జడ్జెస్ ఇచ్చిన ఆర్డర్స్తో, మీరు ఇచ్చిన ఆర్గ్యుమెంట్స్తో ప్రజలకు కొంత ఇబ్బంది అనేది తగ్గించారు. లేకుంటే కోర్టు కేసులతోనే సతమతం అయిపోయి పొలిటికల్గా ఎక్కువగా కూడా ఇతరత్ర వ్యాపారాల్లో కేసులు ఉండటం అనేది వేరే, పొలిటికల్గా చాలా ఇబ్బందులు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు కూడా పడ్డారనంటే చూస్తూనే ఉన్నప్పుడు కూడా అసహాయాలు ఉన్నాయి. దాన్ని మేము చేయగలిగే తక్కువ. మీరు అయినా కూడా బొక్కబోయిన ధైర్యంతో కూడా ఎప్పుడు కూడా ఇటువంటి ఆలోచనలు కూడా లేకుండా మన లాయర్ ఉన్నాడు, మన కొరకు వాదిస్తాడని కార్యకర్తలు అందరూ కూడా నాయకులు నమ్మకం పెట్టుకొని ఆ న్యాయ వ్యవస్థనంటే ఒక దేవుడు లాగా నిలిచిపోయారు మీరందరూ కూడా అనేది మీకు అందరూ కూడా నేను చెబుతూ కాపాడారు ఇప్పటి వరకు ఈ 5 సంవత్సరాల కాలంలో. ఇక మంచి రోజులు రాబోతున్నాయి. ఎన్డీఏ కూటమి అనేది ఏర్పడిన తర్వాత ప్రధానిగా నరేంద్ర మోడీ గారు కూడా మరలా కూడా ఆయన పదవి బాధ్యతలు తీసుకుంటారు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి సహకారంతో మన చంద్రబాబు నాయుడు గారు అయితే ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టుకుంటారు. ఆ తర్వాత ఈ న్యాయ వ్యవస్థ అనేది కోర్టు కేసులు ఎటువంటి అనేది కూడా ప్రక్షాళన చేసేదానికి వారు న్యాయవాదుల సదస్సులో చెప్పినట్టుగా ఉన్నాయి. వైఎస్ఆర్సీపీ ఐటీ వింగ్ ఆధ్వర్యంలో ఆ పార్టీ గెలుపును కాంక్షిస్తూ ఒంగోలు నగరంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ముందుగా స్థానిక హెచ్సీఎం ఎదురుగా ఉన్న అంబేద్కర్ విగ్రహానికి వైఎస్ఆర్సీపీ యువ నాయకుడు పాల్నేని ప్రణీత్ రెడ్డి, శ్రీకావ్య దంపతులతో పాటు వైఎస్ఆర్సీపీ ఐటీ వింగ్ నాయకులు, స్థానిక నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అక్కడి నుంచి ట్రంక్ రోడ్డు, మస్తాన్ దర్గా సెంటర్, పాత మార్కెట్ సెంటర్ మీదుగా స్థానిక శ్రీబాపూజీ మార్కెట్ కాంప్లెక్స్ వద్ద ఉన్న మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోషయ్య విగ్రహం వరకు ర్యాలీ సాగింది. సందర్భంగా యువత పెద్ద ఎత్తున పాల్గొని కూటమితో యుద్ధానికి మేము సిద్ధం అంటూ నినాదాలు చేశారు. అనంతరం ఐటీ వింగ్ రాష్ట్ర కార్యదర్శి సునీల్ పోసింరెడ్డి తదితరులు మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో పరిశ్రమలు రాక గతం కంటే పెరిగిందన్నారు. రాష్ట్ర అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని నిరుద్యోగ యువతకు శిక్షణతో పాటు స్టైఫండ్ కేటాయింపు, అనంతరం 100% ఉపాధి కల్పనకు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి హామీ ఇవ్వడం ప్రతి ఒక్కరికి ఆనందదాయకం అన్నారు. రాష్ట్రానికి ఒక స్కిల్ యూనివర్సిటీ, ప్రతి జిల్లా కేంద్రంలో ఒక స్కిల్ కాలేజ్, ప్రతి నియోజకవర్గంలో ఒక స్కిల్ హబ్ ద్వారా రాష్ట్రంలోని పరిశ్రమల అవసరాలకు తగ్గట్టుగా ఎప్పటికప్పుడు శిక్షణ ఇస్తూ వచ్చే ప్రభుత్వంలో నిరుద్యోగాన్ని గణనీయంగా తగ్గించడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టో ప్రకటించారన్నారు.
ప్రతిపక్షాలు చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టడమే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. మనం చేయగలిగేవే చెప్పామని, కానీ ప్రతిపక్షాలు మాత్రం కేవలం ప్రజలను నమ్మించి మోసం చేయాలనే లక్ష్యంగా ఏర్పాటు చేసిన మేనిఫెస్టోపై ప్రజలను చైతన్యం చేసేందుకు ప్రతి ఒక్కరూ సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఐటీ వింగ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం హరీష్ రెడ్డి, సభ్యుడు వెంగళ్ రెడ్డి, వైఎస్ఆర్సీపీ నగర అధ్యక్షుడు కటారి శంకర్, పార్టీ బీసీసీఎల్ జిల్లా అధ్యక్షుడు కోలి తిరుపతిరావు, గంట రామానాయుడు, మారెడ్డి రామకృష్ణారెడ్డి, నరాల రమణారెడ్డి, నత్తల భీమేష్, మహిళా విభాగం జిల్లా నగర అధ్యక్షులు తమ్మినేని మాధవి, చింతగుంట్ల సువర్ణ, ఐటీ కంపెనీ ఎండీ ప్రియా, వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా జిల్లా కన్వీనర్ రాజిరెడ్డి, కో కన్వీనర్ హిమబిందు రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కొడితే కొడుకులు కుమ్మస్థలం పగిలిపోతే రాజశేఖర గారు మొదలు పెట్టారు, రాజశేఖర గారు పూర్తి చేశారు. ఆ ప్రాజెక్టు దగ్గరికి ఈరోజు తాగునీటి అవసరాలు తెచ్చింది రాజశేఖర గారి. ఆ ప్రాజెక్టు దగ్గరికి ఏ విధంగానే వెళ్ళి 98% పూర్తి చేశాను. ఏ ధైర్యంతో చెప్పారు. వెయ్యి జనాలకు నాకు ఒక చిన్న అనుభవం ఉంది. డిస్కషన్స్ శ్రీనివాస్ రెడ్డి గారి కోసం అక్కడ దేవుడు పోటీ పడతాడని చెప్పి ఇవాళందరూ గోడ మీద ఫోటో వచ్చింది, పూజ గదిలో ఫోటో వస్తాయని చెప్పి దేవుడు కూడా చిన్న చూపు చూసి మన మానవతను తీసుకెళ్లాడు. తర్వాత 10 సంవత్సరాలు వరకు ఇచ్చాం. మీ అందరూ గుర్తుందో లేదో, జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత 4 సంవత్సరాలు పంటలు బాగా పండింది, పిల్లలతో అందరూ హ్యాపీగా ఉంటా ఉన్నారు. కానీ 6 నెలల నుంచి మీ అందరూ గుర్తుపెట్టుకోండి, కరువు మళ్ళీ కనపడతా ఉంది. ఎందుకు? ఒక దురదృష్టుడు, ఒక దుర్మార్గుడు దేశం మీద పడి తిరుగుతా ఉన్నాడు. అతను అడిగి ఎప్పుడైతే పడిందో సూచనలు చూపిస్తా ఉంది ప్రకృతి. మిత్రులు గుర్తుపెట్టుకోండి, రైతాంగం అల్లాడిపోతా ఉంది. కానీ మళ్ళీ వచ్చేది మన జగన్మోహన్ రెడ్డి గారే. అతను నిన్న మేనిఫెస్టో వచ్చింది. ఈరోజు అలాంటి రైతులు మా ప్రాంతం నుంచి ఈరోజు రైతు అనేవాడు వచ్చి ఇంటి దగ్గరకు వచ్చి ప్రతి పథకము ప్రతిదీ నీ చేరుతుంది, నీ దగ్గరకు వస్తుంది, ఇది రైతు భరోసా నీకు వచ్చింది, అలాగే నీకు వచ్చేసరికి ఇదిగో నీ పొలంలో నీకు విత్తనాలకు సబ్సిడీ వచ్చింది, నీ విత్తనాల పంట పండిన తర్వాత నీ పంటకి ఈ విధంగా గిట్టుబాటు ధర జరుగుతుంది అని చెప్పేసి ప్రతిదీ మన దగ్గరికి తీసుకొచ్చి రైతును రాజులాగా చూపించినటువంటి కుటుంబం అప్పగొడుకుంది మాత్రమే సొంతం. రాజశేఖర రెడ్డి గారు, తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు రైతును రాజుగా నిలబెట్టారు. నిరంతరం రైతును వ్యవసాయం దండగా అని చెప్పేసి రైతును నట్టి విరిచి రోడ్డున పడుకొని పిచ్చగారి స్థాయికి దిగజార్చినటువంటి చంద్రబాబు నాయుడు గురించి ఎవరు చెప్పలేదు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఒకటి పచ్చూరు నియోజకవర్గం నుంచి మనం అందరం ఎంతో పరిశ్రమలు అభివృద్ధి అది ఇది అని మాట్లాడుతున్నాం, కానీ మన చుట్టూ ఉండే వాటిని మనం రికగ్నైజ్ చేయలేకపోతున్నాం. మనం పెద్ద పరిశ్రమలు వస్తేనో లేకపోతే ఒక పెద్ద బిల్డింగ్లో సాఫ్ట్వేర్ కంపెనీ వస్తేనో మాట్లాడుతున్నాం, కానీ మన చుట్టూ ఒక్క ఉమ్మడి ఒంగోలు జిల్లాలోనే మన కోవిడ్ తర్వాత ఇప్పటి వరకు 13,000 MSME కంపెనీలు వచ్చినాయి.
MSME అంటే ఏంటో మనకు తెలుసా? మైక్రో స్మాల్ అండ్ మీడియం ఇండస్ట్రీస్. ఒక సాఫ్ట్వేర్ రంగంలోనే లక్షలాది రూపాయలు ఉద్యోగం చేసే వాళ్ళకు కూడా ఐబీ సిలబస్ లో వాళ్ళ పిల్లల్ని చదివించుకునే దానికి ధైర్యం ఉండదు. అంత ఎక్స్పెన్సివ్ ఎడ్యుకేషన్ అది. అదే జగనన్న ఇక్కడ ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్క పిల్లవాడికి ఆయన పిల్లలు చదువుకున్న అదే స్టాండర్డ్ లో చదువు చెప్పించాలని తపన పడిపోతా ఉన్నాడు. దీని ద్వారా మనకేం జరగబోతుందా అంటే, నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. నేను చదువుకునే రోజుల్లో ఆస్ట్రేలియాలో యాడ్స్ వచ్చేవి. చైనా స్కూల్స్ కి టీచర్స్ కావాలని. అయితే ఆ టీచర్స్ ని ఆస్ట్రేలియా నుంచి, న్యూజిలాండ్ నుంచి, అమెరికా నుంచి, యూకే నుంచి, కెనడా నుంచి ఇలా నేటివ్ ఇంగ్లీష్ స్పీకింగ్ కంట్రీస్ నుంచి రిక్రూట్ చేసుకున్నారు. ఇది ఎందుకు చేసుకుంటున్నారనే నేను కొంచెం చిన్న రీసెర్చ్ చేస్తే, వాళ్ళ చైనీస్ మీడియం నుంచి వాళ్ళ స్కూల్స్ ని ఇంగ్లీష్ మీడియం కి మార్చారు. దీని ద్వారా ఏమైందనంటే వాళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ, మామూలుగా ఇంట్లో పనులకు వచ్చే వాళ్ళు అట్లా ఉంటారు కదా, సో వాళ్ళు అసలు ఇంటికి పనులకు వచ్చే వాళ్ళు అట్లా ఉండేవాళ్ళు. అసలు ఆంధ్రప్రదేశ్ నుంచి ఎవరు రావట్లేదేంటి, జగనన్న డబ్బులు ఇస్తున్నారు, అందరూ ఖాళీగా ఉంటున్నారు ఇంట్లో కూర్చొని అని చెప్పి ఇలా మాట్లాడేవాళ్ళు. నేను అన్ని విని నాకు ఒక అర్థమయ్యేది కాదు ఇది అని. నేను 2 నెలల ముందు ఈ ఒంగోలు వచ్చి ప్రచారం స్టార్ట్ చేసిన తర్వాత ప్రతి గడపకి తిరుగుతున్నప్పుడు ప్రతి చదువుకుంటున్నారు, ఇంగ్లీష్ లో మాట్లాడుతున్నారు. నన్ను హాయ్ కావ్యక్క, హౌ ఆర్ యూ అంటున్నారు. ఇది కాదా డెవలప్మెంట్? ప్రతి ఒక్కళ్ళు చాలా పనులు చేస్తారు, కంపెనీలు తెస్తారు, అన్ని చేస్తారు. కానీ జీవితంలో ఒకటి గుర్తుపెట్టుకోండి, నేను చదువుకునేటప్పుడు నా కాలేజ్లో నాతో చాలా మంది మాట్లాడే వాళ్ళు కాదు. ఎందుకంటే వాళ్ళకి ఇంగ్లీష్ రాక గవర్నమెంట్ స్కూల్స్ నుంచి వచ్చి వాళ్ళుగా తక్కువగా ఫీల్ అయ్యేవాళ్ళు, కాన్ఫిడెన్స్ ఉండేది కాదు. కానీ ఈరోజు చిన్న పిల్లలు కూడా నన్ను ఎదురుగా వచ్చి కాన్ఫిడెంట్ గా మాట్లాడుతున్నారు అంటే రేపొద్దున అందరూ ఈక్వల్ గా బతకగలిగే స్టేజ్. గతంలో చంద్రబాబు నాయుడు బాబు వస్తే జాబ్ వస్తుంది అని అన్నాడు. బాబు వచ్చాడు కానీ జాబ్ రాలేసరికి కదా, జాబ్ రాకపోతే అట్లీస్ట్ ఏమిస్తా అన్నాడు, నిరుద్యోగ భృతి అని ఇస్తా అన్నాడు. కానీ అది ఇవ్వలేదు, ఏమి చేయలేదు. అయినా జగనన్న అధికారంలోకి వచ్చిన వెంటనే మరి 1,25,000 ఉద్యోగాలు తీసి, అంటే అది ఒక చరిత్ర సృష్టించడం జరిగింది. అంతేకాకుండా అవుట్ సోర్సింగ్ ద్వారా కానివ్వండి, అలాగనే మరి మన ముందున్నటువంటి అనేక రంగాల్లో ప్రతి ఒక్కరిని కూడా ఉత్తేజపరుస్తూ దాదాపుగా 2,50,000 ఉద్యోగాలు తీసేటువంటి గొప్ప మనసున్న నాయకుడు. అంతేకాకుండా మీరందరూ కూడా యూత్ ఇంకా బాగా ఎదగాలని ఎంతగానో కృషి చేసిన నాయకుడు మన జగనన్న. అయితే ఒంగోలులో వాసన్న మరి టెక్బుల్, మీకు తెలుసో తెలీదో, టెక్బుల్ అనే ఐటీ రంగాన్ని కూడా, అంటే ఐటీ గ్రోత్ సెంటర్ లో మరి పెట్టి చాలా మంది యూత్ ని మరి ప్రిపేర్ చేసిన నాయకుడు మన వాసన్న. అంతేకాకుండా ఇంకా మంచి మనసు గురించి మన పెద్దలు మర్చిపోయిన ఒక మాట, కరోనా టైంలో మీకు అందరికీ తెలిసే ఉంటుంది, ఒక డాక్టర్ కరోనాకి ఎంతగానో ట్రీట్మెంట్ చేసే డాక్టర్, ఆయన కరోనా ఎఫెక్ట్ అయితే మరి వాసన యొక్క మంచితనం, ₹1,00,00,000 పైగా ట్రీట్మెంట్ కోసం ఇచ్చిన నాయకుడు మన వాసన అనే విషయాన్ని మరి మీరందరూ కూడా తెలుసుకోవాలి. అంటే మంచితనం అంటే ఎంతో మంది ప్రాణదాత, ఆర్థికంగా సహాయం చేసేవంటే ఆర్థికవేత్త, మరి ఇన్ని రకాలుగా మనం చెప్పుకుంటూ ప్రతి ఒక్కరి యొక్క హృదయాన్ని టచ్ చేసే నాయకుడు, ప్రతి ఒక్కరి అవసరాలు తీర్చే నాయకుడు. ఒంగోలు నగరంలోని అన్నవరపాడు గుడిసె వాసుల సంఘంతో దామచర్ల జనార్దన ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత కొన్నేళ్లుగా అన్నవరపాడు గుడిసె వాసులు ఎదుర్కొంటున్న ఇళ్ల స్థలాల సమస్యలపై దృష్టి సారిస్తామని తెలిపారు. ఏళ్ల తరబడి ఇక్కడ నివాసాలు ఏర్పాటు చేసుకుని జీవిస్తున్న వారికి భద్రతా భూమిపై హక్కు కల్పించేందుకు రైల్వే అధికారులతో మాట్లాడి పరిష్కరిస్తామని తెలిపారు. రాబోయే ఎన్నికల్లో టీడీపీకి ఓటు వేసి గెలిపించాలని కోరారు. అధికారంలోకి రాగానే అన్ని సమస్యలు పరిష్కరించి న్యాయం చేస్తామని దామచర్ల స్పష్టం చేశారు. ఎంపీ అభ్యర్థి మాగుంటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ
మాట్లాడుతూ అన్నవరపాడు గుడిసెవాసుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని చెప్పారు. ఈ సందర్భంగా అన్నవరపాడు దారావారితోట ప్రాంత వాసులు అధిక సంఖ్యలో పాల్గొని దామచర్ల మాగుంటకు మద్దతు తెలిపారు. ప్రయాసానికి పక్క భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది. అందరూ భోజనం చేసుకుని వెళ్ళాలమ్మా. మొత్తానికి గుడిసెవాసులు వారు ఒక కమిటీ 2014 ముందు మన కాలనీకి అయితే మేము 3 సార్లు ఆ రోజు ఉండే పరిస్థితులు, ఇది 3వ సారి నేను రావటం. 14 ఎన్నికల ముందు కూడా వచ్చారు. వచ్చిన తర్వాత అప్పుడైతే నాకు సమస్యలు కూడా పూర్తిగా నాకు అప్పుడు తెలియదు. మా తాతయ్య ఉన్నప్పుడు కూడా వచ్చారని చెప్తున్నారు. కాబట్టి నేను ఆ రోజు వచ్చినప్పుడు సమస్యల మీద చెప్పిన తర్వాత నేను మన గోవింద గారితో కూడా మాట్లాడాం. ఆ తర్వాత మన మాగుంట శ్రీనివాస్ రెడ్డి గారు కూడా ఎప్పుడు కూడా దీని మీదే అప్పటి నుంచి ముందు నుంచి కూడా ఉన్నారు. నేను 14లో మనం గెలిచిన తర్వాత మళ్ళీ మన వాళ్ళందరూ కూడా పిలిచిన తర్వాత మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు తీసుకెళ్ళినప్పుడు సీఎంగా ఉన్నప్పుడు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు ఆయన దగ్గర నుంచి మళ్ళీ ఢిల్లీకి లెటర్ రాపించి ఢిల్లీలో కూడా మన వాళ్ళను కూడా తీసుకొని పోయి అప్పుడు వెంకయ్య నాయుడు గారిని కలిసాం. సెంట్రల్ రైల్వే చైర్మన్ని కలిసాం. అదేవిధంగా పార్లమెంట్కి కూడా వాళ్ళని తీసుకొని పోయి మనం ఏం చేయాలా, ఎట్లా చేస్తే బాగుంటుందని చెప్పేసి అప్పుడు పార్లమెంట్ మన ఎంపీలను కూడా కల్పించి అప్పుడు మన వంతు మాకు కృషి చేశారు. కాకపోతే మొన్న 5 సంవత్సరాలు మళ్ళా ప్రభుత్వం రాకపోవటం మన దురదృష్టకరం. నేను ఒకటే మాత్రం మీకు హామీ ఇస్తున్నా, ఈ 5 సంవత్సరాలు రేపు వచ్చేది మళ్ళీ మన ప్రభుత్వమే వస్తుంది. ఈ 5 సంవత్సరాల్లో ఖచ్చితంగా నేను కానీ మన శ్రీనివాస్ రెడ్డి గారు కానీ దీని మీద అవసరం చంద్రబాబు నాయుడు గారితో కూడా మాట్లాడి మీకు ఖచ్చితంగా మీ స్థలాలు మీకు వచ్చేటట్టు దాన్ని మీరు డబ్బులు కూడా పేదవాళ్ళు కాబట్టి కట్టకుండా ఎంత మినిమైజ్ అవుతుందో చూసి చట్ట ప్రకారంగా దాన్ని చేసే బాధ్యతగా మేము ఉంటామని చెప్పేసి కూడా మేము తెలియజేస్తా ఉన్నా. 2వ పాయింట్ వచ్చి అప్పుడు దాకా కూడా మీ జోలికి ఎవరు రారు. మేము ఉన్నంత కాలం మీ ఇంటి ఇటుక రాయి కూడా తాకే వాళ్ళు మాత్రం ఒంగోలులో ఎవరు రారు. అది కూడా మీకు తెలియజేస్తా ఉన్నా. ఇక్కడ 4 సార్లు గెలిచానన్నాడు. ఏ రోజన్నా మీ సమస్య పట్టించుకున్నారని నేను అడుగుతా ఉన్నా. మీరు కంపారిజన్ కూడా చూసుకోండి, పరిస్థితులు కూడా ఆలోచించండి. 4 సార్లు గెలిపించిన వ్యక్తి కనీసం మీరు సమస్యల్లో ఉంటే ఆయన పోయి పేకాట ఆడుకోవటం తప్పితే ఎన్నికలప్పుడు వచ్చేసి మీ దగ్గరికి రావటం తప్పితే ఏ రోజన్నా ఒరే నియోజకవర్గంలో 1000 మంది కుటుంబాలు ఇక్కడ ఉన్నారు, పేదవాళ్ళు ఉన్నారు. పేదవాళ్ళు పాపం ఈరోజు ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు, ఎప్పుడు ఏం నోటీస్ వస్తుందో తెలియదు అని చెప్పేసి కొంచెం ఆలోచన బాధ్యతగా ఉన్నాడా అని చెప్పేసి నేను అడుగుతున్నా. ఈ సమస్యని పరిష్కారం చేసే మార్గం నాకు ఒక్కడికే తెలుసది, ఎవరికి తెలియదు. అందువల్ల కొంచెం సమయం ఇవ్వా నాగేశ్వరరావు అంటే లాస్ట్ 2 నిమిషాలు ఇచ్చాడు. మీకు కావాల్సిన క్రీమ్ చెప్పేస్తాను. మీకు ఇదిగో ఉండవా చెప్పనే ఉండేది అప్పుడు. ఇదిగో దీని రైల్వే అధికారులతో క్షుణ్ణంగా మాట్లాడి ఉన్నాను చెప్పడం. మీరు కట్టగలిగినంత వరకు మీరు ఏంటంటే డబ్బు ఒక నిర్ణయం చేసుకోండి. తర్వాత ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు కాగానే జనార్దన్ గారు మేము వెళ్ళి ఇక్కడ స్థలాన్ని వేరే దగ్గర ఆల్టర్నేటివ్ ప్లేస్ కానీ ఎక్కడన్నా చూపిస్తే రైల్వే అధికారులు ఏంటంటే ఇక్కడ ఫ్రీగా వదిలేసే దాని కొరకు కూడా వాళ్ళు అనుమతి ఇచ్చున్నారు. కానీ మళ్ళీ వీళ్ళందరూ కూడా నా దగ్గర రానందువల్లే నేను ఏం పట్టించుకుంటాం, మనం వస్తేనే కదా చూసేదని. ఎందుకేంటంటే మా అన్నగారు కీర్తిశేషులు మాగుంట సుబ్బరామరెడ్డి గారు, పెద్దలు దామచర్ల ఆంజనేయులు గారు, పార్వతమ్మ గారు ఈ సబ్జెక్టు చూసి లాయర్లు కూడా చెప్తున్నారు. నగరంలోని ఫ్లైఓవర్ బ్రిడ్జ్ వద్ద వివేకానంద చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పేదలకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా యువ నాయకులు బాలినేని ప్రణీత్ రెడ్డి పాల్గొన్నారు. బాలినేని ప్రణీత్ రెడ్డి చేతుల మీదుగా పేదలకు అన్నదానం నిర్వహించారు. ఈ సందర్భంగా బాలినేని ప్రణీత్ రెడ్డి మాట్లాడుతూ ట్రస్టుల ద్వారా సేవా కార్యక్రమాన్ని నిర్వహించడం సంతోషదాయకమన్నారు. వివేకానంద చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రతిరోజు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉంటారని తెలిపారు. గతంలో కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించారని అన్నారు. ట్రస్ట్ చైర్మన్ వెంకటేశ్వర రెడ్డి మాట్లాడుతూ వివేకానంద చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేసిన దగ్గర నుంచి పేదల కోసం ఎన్నో సేవా కార్యక్రమాలు చేశామని అన్నారు. ట్రస్ట్ ఆధ్వర్యంలో నిరంతర సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటామని అన్నారు. ఈ రోజు నుంచి ప్రతిరోజు పేదలకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తుంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో గోపిరెడ్డి, గోపాల్ రెడ్డి, లాయర్ సంపత్, బెల్లంకొండ అశోక్, బాలకృష్ణ, సాయిరెడ్డి, మాలాద్రి రెడ్డి, శ్రీరాములు రెడ్డి ట్రస్ట్ సభ్యులు పాల్గొన్నారు.
ఈరోజు వివేకానంద చారిటబుల్ ట్రస్ట్ గారు వాళ్ళ ద్వారా అన్నదానం కార్యక్రమం జరుగుతుంది. సో వాళ్ళు ఎక్కువ డైలీ లేబర్స్కి వాళ్ళకి ఈ టైంలో, ఈ సమ్మర్ టైంలో ఇలా ఫ్రీగా ఫుడ్ పెట్టడం చాలా సంతోషం. సో దానికి నన్ను ఇన్వైట్ చేయడం జరిగింది చీఫ్ గెస్ట్గా. సో నేను రావడం జరిగింది. ఇలాంటి కార్యక్రమం చేయడం చాలా మంచిది. ఎందుకంటే చాలామంది ఇక్కడ ఎక్కువ వచ్చేవాళ్ళు కూడా డైలీ లేబర్స్, ఎండలో కష్టపడి పనిచేసే వాళ్ళకి ఇలా ఫ్రీగా ఫుడ్ పెట్టడం ఈ టైంలో చాలా మంచి పరిణామం. దాని సపోర్టింగ్గా నేను రావడం జరిగింది. సో ఈ వివేకానంద చారిటబుల్ ట్రస్ట్కి ఇలాగే కంటిన్యూ చేయాలని, అందరు పబ్లిక్కి ఇలా సేవ్ చేయాలని కోరుకుంటూ, ఇలాంటి ఎన్నో ప్రజాసేవ పనులు చేయాలని కోరుకుంటూ నేను సెలవు చేసుకుంటున్నాను. వాళ్ళు ఎప్పుడు సపోర్ట్గా నేను ఉంటానని సెలవు చేసుకుంటున్నాను. వివేకానంద చారిటబుల్ ట్రస్ట్ వారు ఇదివరకు కూడా విద్య కింద పేద ప్రజలకు అన్నదాన కార్యక్రమాలు చేసి ఉన్నారు. ఇలాంటి కార్యక్రమాలు ఈ రోజు నుంచి స్టార్ట్ చేసి డైలీ 300 మంది తగ్గకుండా ప్రతి ఒక్క పేదవాళ్ళకి, ఇక్కడ పనులకు వచ్చే వాళ్ళకి ఈ ఎండాకాలంలో ఈ విధమైన ఇబ్బంది లేకుండా భోజనాలు ఏర్పాటు చేస్తున్న వారికి ముందుగా ధన్యవాదాలు. ఈరోజు ముఖ్య అతిథిగా వచ్చిన మా యువ నాయకుడు ప్రణీత్ రెడ్డి గారికి ధన్యవాదాలు. ఈ కార్యక్రమాలు చేయటం వివేకానంద ట్రస్ట్ వారు చాలా శుభదాయకం. ఈరోజు అన్నదానంలో మించిన దానం ఏదీ లేదు. ప్రతి ఒక్కరిది గమనించి అన్నదానానికి అందరూ సహకరించి వారికి కూడా మంచి పేరు తెచ్చుకునే విధంగా సహకరించాలని కోరుకుంటూ ఈరోజు కర్నూలు ఫ్లైఓవర్ కింద వివేకానంద చారిటబుల్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో అన్నదానము, నిరుపేదలైన వాళ్ళకి అన్నదానము కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి మన యువ నాయకుడు బాలినేని ప్రణీత్ రెడ్డి గారు కూడా వచ్చి ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. సో ఈ అన్నదాన కార్యక్రమాన్ని నిత్యం చేయాలని, వాళ్ళకి దాతలు కూడా సహకరించాలని కోరుకుంటూ ఈ అన్నదాన కార్యక్రమాన్ని సహకరించిన వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు వివేకానంద చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ప్రతిరోజు ఈ భవన నిర్మాణ కార్మికులంతా కూడా ఈ ఫ్లైఓవర్ బ్రిడ్జి కింద పని లేక ఖాళీగా చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు. వాళ్ళందరి కోసం వివేకానంద చారిటబుల్ ట్రస్ట్ వారు ఏం చేశారంటే ప్రతిరోజు మధ్యాహ్నం పూట నిత్య అన్నదానం ప్రతిరోజు ఒక 200-300 మందికి భోజనాలు పెట్టడం ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా మా వాసన తనయుడు బాలినేని ప్రణీత్ రెడ్డి గారు వచ్చి ఈరోజు ప్రారంభించడం జరిగింది. దీన్ని కంటిన్యూషన్ చేస్తామని తెలియజేసుకుంటాం. ఒంగోలు నియోజకవర్గంలో శాశ్వత అభివృద్ధి చేసి చూపిస్తున్న నాయకులు మాజీ మంత్రి ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి అని జిల్లా అధికార ప్రతినిధి కావటి రవికుమార్ అన్నారు. నగరంలోని 23వ డివిజన్ పరిధిలోని కోట వీధిలో మాజీ మంత్రి ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి కోడలు బాలినేని శ్రీకావ్య ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ముందుగా కార్యక్రమానికి విచ్చేసిన శ్రీకావ్యకు స్థానిక నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. అనంతరం ప్రతి ఇంటికి వెళ్లి సంక్షేమ పథకాల గురించి అడిగి తెలుసుకుని మళ్లీ వైసీపీకి ఓట్లు వేయాలని కోరారు. స్థానికులు శ్రీకావ్యతో మాట్లాడుతూ కరోనా సమయంలో ముస్లింలను ఆదుకొని అండగా ఉన్న వ్యక్తి బాలినేని అని, అలాంటి వ్యక్తికే తమ ఓట్లు వేస్తామని తెలిపారు. డివిజన్లో ప్రచారానికి తిరుగుతున్న శ్రీకావ్యకు బాగా బ్రదర్స్ ఇంటి వద్ద దిష్టి తీసి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కావటి రవికుమార్ మాట్లాడుతూ బాలినేని ఇచ్చిన మాట ప్రకారం 25,000 ఇళ్ల పట్టాలు ఇచ్చారని గుర్తు చేశారు. టీడీపీ వాళ్లు అభివృద్ధి లేదని మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందన్నారు. పేదల కోసం ఎప్పుడు పరితపించే నాయకుడు బాలినేని అని అన్నారు. ఈ కార్యక్రమంలో 23వ డివిజన్ కార్పొరేటర్ షేక్ ఇంతియాజ్, అలాగే డివిజన్ అధ్యక్షులు కృష్ణ మటారాజా, డివిజన్ ఇన్ఛార్జ్ నాగూర్, మేదర్ కార్పొరేషన్ చైర్మన్ కేతా లలిత, నాంచారమ్మ, అన్వర్, ఇరాయితుల్లా, అలాగే ఆరిఫ్, కాలాం, సుబ్బు, మాబాషా, ఆషిఫ్, తాలూరి రవి, జుబేర్, డీసెట్ బాషా, ముజీబ్, ఫిరోజ్, జీలు, ఇస్మాయిల్, రమేష్, కేతా వెంకటేశ్వర్లు, కన్నా, శశి, యదుసింగ్, అశోక్, షఫీ, సుల్తాన్, హన్ను, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మా యొక్క 23వ డివిజన్లో భాగంగా ప్రచార నిమిత్తం మహిళలైతే ఏ విధంగా తమ కుటుంబం కోసం, తమ కుటుంబ నాయకుని ప్రచారం కోసం ఏ విధంగా అయితే చేయాలో అని సాధించి చూపించినటువంటి శ్రీ బాలినేని కావ్య గారు ఈరోజు స్టేట్లో ప్రతి ఒక్క నియోజకవర్గంలో కూడా బాలినేని కావ్య గారిని ఆదర్శంగా తీసుకుంటున్నారు. ఈ విధంగా ప్రచారం చేయొచ్చా, ఈ విధంగా ముందుకెళ్ళొచ్చా అనే విధంగా కావ్య గారు అనతి కాలంలోనే, తక్కువ కాలంలోనే ఎంతోమంది ఒంగోలు ప్రజలైతేనేమి, రాష్ట్ర ప్రజలైతేనేమి ఈ విధంగా ప్రచారం చేసి తమ కుటుంబం కోసం ఈ విధంగా రాజకీయంలో తిరగచ్చు అని చెప్పి, చేయొచ్చు అని చెప్పి కొత్తగా నిర్వచనం పలికినటువంటి కావ్యమ్మ గారు ఈరోజు మా 23వ డివిజన్లో కోట వీధి,
అరవపాలెం, దండుపాలెం మరియు గానుపాలెంలో విస్తృతంగా డోర్ టు డోర్ పర్యటన చేయడం జరిగింది. మరి ప్రతి గడపలోనూ ప్రతి ఇంటిలోనూ సాదరంగా కావ్యమ్మను ఆహ్వానించి, అమ్మ మీరు ఇక్కడ రావాల్సిన పని లేదు, మాకు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు చేసిన సేవ మేము మరువలేనిది, ఖచ్చితంగా మీకే ఓట్లేస్తాం, మీరు ఎన్నమడి రావటం మాకైతే నచ్చలేదని చెప్పి మహిళలు చెప్తుంటే చాలా ఆనందంగా చాలా సంతోషంగా అనిపించింది. ఎందుకంటే ఈ రోజున గమనించినట్టయితే గత ప్రభుత్వంలో రోడ్డు మీద రోడ్లు, కాలువ మీద కాలువలు కట్టి అవినీతి డబ్బుని సంపాదించినటువంటి మాజీ ఎమ్మెల్యే జనార్దన్ గారు ఈ రోజున ఏం చేశారు అంటున్నారు. మీకు కళ్ళు కనపడట్లేదు. 4,000 కోట్లతోటి అభివృద్ధి చేయడం జరిగింది బాలినేని శ్రీనివాసరెడ్డి గారు. అలాగే ఏదైతే చెప్పాడని చేస్తాడంటే అనే భాగంగా నినాదంలో 25,000 మందికి పట్టాలు ఇస్తేనే ఒంగోలు పోటీ చేస్తామన్నారు. మరి ఆ పట్టాలు ఇచ్చే క్రమంలో తమ కుటుంబ రాజకీయ భవిష్యత్తును కూడా ఒక ఫలంగా పెట్టారు వాసన్న. కారణం ఏంటంటే దాదాపుగా మాట ఇచ్చారు, పట్టాలు ఇస్తేనే పోటీ చేస్తామని చెప్పి. 25,000 మంది పేదల గుండెల్లో ఉండడం కోసం తమ కుటుంబ రాజకీయ అలాగే వాళ్ళ కుటుంబ సంతోషాన్ని వదులుకున్నటువంటి వ్యక్తి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు. వాసన్న గారి కోడలు మా డివిజన్కి వచ్చిన ముందుకు బాలినేని కావ్యమ్మ గారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే మా 22 డివిజన్ సంబంధించి అరవపాలెం, దండుపాలెం, గానుపాలెం, కోటవీధి కావ్యమ్మ గారు బ్రహ్మరథం పడుతున్నారు. ఈ బ్రహ్మరథం చూస్తుంటే నాకు 600 మెజార్టీ వచ్చింది, వాసన ఇంకా 800 వచ్చింది, ఇంకా 200 ఎక్కువ మెజార్టీ వచ్చిందని కనిపిస్తుంది. ఇంకా రాను రోజుల్లో కావ్యమ్మ గారి ప్రచారం చూసి ఇంకా వాసనకి ఇప్పుడు దాకా 25,000 మెజార్టీ వచ్చింది, 40,000 దాకా అంచుకున్న కనపడేదని నాకు మనసుకు అనిపిస్తుంది. ఇంకా జనాలు రేపు 13వ తేదీ జరుగు ఎలక్షన్ల పోలింగ్లో వాసన గారికి, ఎంపీ గారికి 2 ఓట్లు వేసి బ్రహ్మరథం పట్టాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఈరోజు 23వ డివిజన్ కోటవీధిలో మరి బాలినేని శ్రీనివాసరెడ్డి గారి కోడలైనటువంటి కావ్య గారు ఎన్నికల ప్రచారం చేయడం జరిగింది. మరి ఏ డివిజన్కి వెళ్ళినా కానీ ఏ విధంగా అయితే వారిని సాదరంగా ఆహ్వానిస్తూ ఎంతో ఆదరాభిమానాలు చూపిస్తున్నారు. అలాగే ఈరోజు కూడా ప్రజలు వారి మీద చూపిస్తున్నటువంటి ఆదరాభిమానాలు చూస్తుంటే ఈ రాబోయే ఎన్నికల్లో డెఫినెట్గా బాలినేని శ్రీనివాసరెడ్డి గారు అఖండ మెజార్టీతో గెలిచి మళ్ళీ మనకి కాబోయే మంత్రి మన బాలినేని శ్రీనివాసరెడ్డి గారని కన్ఫామ్గా చెప్పుకోవచ్చు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టో ప్రకటించడం జరిగింది. మరి 2019లో స్టార్టింగ్లో ఏదైతే మేనిఫెస్టోలో ప్రకటించారో వాటిని 99% నెరవేర్చినటువంటి ముఖ్యమంత్రి మన జగన్మోహన్ రెడ్డి గారు. మరి చంద్రబాబు నాయుడు గారు 2014లో మేనిఫెస్టో ప్రకటించారు, కానీ ఏది కూడా నెరవేర్చింది లేదు. మరి నెక్స్ట్ టైం మళ్ళీ మన జగనన్నని అలాగే మన ఒంగోలులో మన వాసనని గెలిపించుకుంటే ఎవరైతే బడుగు బలహీన వర్గాల ప్రజలు ఉన్నారో వాళ్ళకి మళ్ళీ మేలు జరుగుతుందని ఆశిస్తూ ప్రజలందరినీ వారిని అఖండ మెజార్టీతో గెలిపించాలని. ఇవే బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్లో కలుసుకుందాం. అప్పటి వరకు కీప్ వాచింగ్ సిటీ న్యూస్ ఒంగోలు.